హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసం రెండు విధాలుగా వర్గీకరించటం జరిగింది. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వాళ్ళు, ఇంటి స్థలం లేక ఇల్లు కావాలి అని చెప్పేసి కోరుకునేవాళ్ళు. సో ఈ విధంగా రెండు విధాలుగానైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవటం జరిగింది. వీళ్ళు దాదాపుగా 80 లక్షల పైచీలుకు మంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అప్లికేషన్ పెట్టుకోవటం జరిగింది. ఇందులో దాదాపుగా 14,75,000 మంది అయితే ఇంతకుముందే గతంలో ఇందిరమ్మ ఇండ్లను పొందిన వాళ్ళైతే ఉండటం జరిగింది. సో వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనైతే అప్లికేషన్ లిస్టులో నుంచి తొలగించడం జరిగింది. సో మిగిలినటువంటి లబ్ధిదారులను చూసుకున్నట్లయితే 66 లక్షల పైచీలకు మంది అయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అర్హులుగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళైతే ఉండటం జరిగింది. సో ఇందులో నుంచి మొదటి విడతలో దాదాపుగా 4,16,500 మందికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడతలో అర్హులను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ కావడం జరిగినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో అయితే ఈ విధంగా సంవత్సరానికి 4,16,000 మందిని అర్హులుగా గుర్తించి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయినట్లయితే 5 సంవత్సరాలలో ఈ టార్గెట్ అయితే పూర్తి కాదు. దాదాపు ఒక 20 లక్షలు 30 లక్షల వరకు అయితే కంప్లీట్ కావటం జరుగుతుంది. ఇంకా లబ్ధిదారులు అయితే సగానికి పైగానైతే ఉండటం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇంకా కూడా ఇందులో వడపోతలు చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే విధంగా చూస్తున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం అంచనా ప్రకారం పూర్తిగా ఇల్లు లేని వాళ్ళను చూసుకున్నట్లయితే 30 నుంచి 35 లక్షల మంది అయితే పూర్తిగా నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్లుగా తెలియటం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయటానికి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా ఏర్పడటం జరిగింది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోయినట్లయితే వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటటువంటి భావన కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ ఫస్ట్ విడతలో చూసుకున్నట్లయితే ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతున్నట్లుగా తెలియటం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఇంకా కండిషన్లు పెట్టేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలియటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.